వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము పచ్చి చింతకాయల రసం చేయబోతున్నాం. సో మా డాడీ మా లేఅవుట్లో పచ్చి చింతకాయలు ఒక చెట్టు ఉంటే ఆడ పచ్చి చింతకాయలు కోసుకుంటున్నాడు. నేను అంటే కోస్తాడు కదా, దాన్ని చేతిలో పెట్టుకోలేక నన్ను అరుస్తున్నాడు, వచ్చి పట్టుకుని ఎవరో ఒకరని. సో చూడండి ఎట్లా అరుస్తున్నాడు నా పైన. సో ఇంకా మేము అది కోసుకొని ఇంకా మా ఇంటికి వెళ్ళి చూడండి ఎట్లా అరుస్తున్నారు, మళ్ళీ అట్లా అరుస్తున్నాడు. సో మళ్ళీ మేము మా ఇంటికి వెళ్ళి ఆడ కనిపిస్తున్నాయి కదా, మేము చిన్న పీసెస్ ఒక క్యూబ్ లాక్ బ్రేక్ చేసుకొని మళ్ళీ కరివేపాకుల రెమ్మలు ఒక్కొక్క లీఫ్ తీసుకొని పెట్టుకున్నాము. ఒక కప్లో ఆడ మీకు కనిపిస్తుంది. అండ్ ఒక కుక్కర్ తీసుకున్నాం. మేము ఆ ఒక్కొక్క పీస్ని బాగా కొంచెం సాఫ్ట్గా వచ్చే వరకు దంచుకుంటున్నాం అండ్ కుక్కర్లో వేసుకుంటున్నాం. అది హోల్ పీసెస్ అని మొత్తం దంచి మళ్ళీ మేము చేస్తున్నాం. సో ఇంకా మళ్ళీ ఒక హాఫ్ బౌల్ దాంట్లోనే దాంట్లో వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు. అంతా అట్లా చేసుకున్నాం కన్సిస్టీ. మళ్ళీ హాఫ్ ఆఫ్ ద బౌల్ వేసుకుంటున్నాం దాంట్లో. మళ్ళీ వేసుకున్నామా, మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఫుల్ వేసుకుంటే చాలు. 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్. మళ్ళీ కుక్కర్ మూత వేసేసి స్టవ్ ఆన్ చేసి మనము కుక్కర్ని పెడితే అయిపోతుంది. అది 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఆగాలంతే. మళ్ళీ ఒక టమాటో తీసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పులుపు ఉంటుంది కాబట్టి మనకి అవసరం లేదు. ఒక టమాటో వేసాను, ఏ సైజ్ అయినా ఓకే. మళ్ళీ మాకు ప్రొఫెషనల్గా కట్ చేస్తుంది పెద్ద, తనకి బోరింగ్గా ఉందని చిన్న పీసెస్ కట్ చేస్తుంది. మా డాడీ ఏమో పెద్దవే కట్ చేయంటే చిన్నవి చేస్తుంది. మాకు అదొక మెంటల్ది అందుకే. సో అది మొత్తం కట్ చేసింది. మళ్ళీ నేను వచ్చేసిన మీకు ఒక ట్రిక్ చూపించేకి, ఒక నీళ్ళ కట్ట తీసుకోండి, మళ్ళీ ఒక గార్లిక్. సో దాన్ని బాటమ్ ఉల్టా తిప్పేస్తే కింద, అప్పుడు మీకు అది కనిపిస్తుంది కదా, ఆడ పెట్టి అది ఇట్లా పట్టుకొని పీల్ చేస్తే మీకు ఆ తోలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు చేతులు ఏం బంకగా అవ్వకూడదు అనుకుంటే మీరు అట్లా చేసుకోవచ్చు. బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో నేను అంతసేపటి నుంచి ఒకే ఒక వెల్లుల్లిపాయని వలిచిన, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. ముందే ఇంకొకటి వలుచుకున్నా, 2 వలిచేసిన, మళ్ళీ ఇంకా మిగతావి వలుస్తున్నా నేను. దాంతో సేమ్ ప్రాసెస్. సో మళ్ళీ ఆడ 1 విజిల్ వచ్చింది, మళ్ళీ ఇంకో 2 విజిల్స్ వచ్చినాయి. మళ్ళీ అది ఉడికినాక మనం స్మాష్ చేసుకోండి, గుత్తి కట్తో స్మాష్ చేసుకున్నాక టమాటో గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ డ్రైడ్ చిల్లీ పెట్టుకున్నాం అనమాట మేము. అట్లా మొత్తం దాన్ని పైనుండే కాండలో ఇచ్చేసి పసుపు, మిరియాలు, జీలకర్ర పొడి మేము ఇంట్లోనే చేసుకున్నాం. మళ్ళీ ఆవాలు, ఉద్దిపప్పు. మళ్ళీ దీన్ని స్మాష్ చేసినాక అది వడగట్టుకోవాలన్నమాట. మనం అంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. దానిపైన ఉండే పల్ప్ అంతా మనకు అవసరం లేదు, ఓన్లీ వాటర్ మనకు కావాలి. సో మేము స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. మళ్ళీ వాటర్ వచ్చేసింది మనకి. అది నేను ఒక 1 టీ స్పూన్ అట్లా టేస్ట్ చేసిన, ఎట్లుంటుందో, బాగుంటుందా బట్ చాలా పుల్లగా అండి ఇప్పుడే. బట్ ఇంకా కుక్ చేసినాక ఎంత పుల్లగా ఉంటుందో తెలియదు. మళ్ళీ అది మేము ఆన్ చేసి ఒక బాండి ఏమంటారు నాకు సరిగ్గా గుర్తురాలే, పాత్ర పెట్టుకున్నాం. మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం మీకు తగినంత, మీకు లెస్ కావాలంటే లెస్, మీకు చాలా కావాలంటే ఎక్కువ, మీ ఇష్టం. మాకు కావాల్సిన క్వాంటిటీలో మేము తీసుకున్నాం. మళ్ళీ మీకు కావాల్సిన క్వాంటిటీస్లో మీరు చేసుకోండి. మాకు కావాల్సిన క్వాంటిటీలో మేము తీసుకుంటాం. మళ్ళీ ఆవాలు, ఉద్దిపప్పు కొంచెం వేసుకొని
అది బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ డ్రైడ్ చిల్లీ పచ్చిమిర్చి, ఎండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ టమాటోస్, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. మీకు కావాలంటే అది స్మాష్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయని, నేను కట్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ బాగా అది రోస్ట్ చేసుకోవాలి టమాటో ఉడికేంత వరకు. మళ్ళీ ఉడికినాక కొంచెం అట్లా వాడ్చుకొని మళ్ళీ మనం ఏం వేయాలంటే ఐ థింక్ అది మిరియాలు జీలకర్ర పొడి మేము ఇంట్లో చేసుకున్నాం అది. మళ్ళీ కరివేపాకు ముందు మనం హాఫ్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు ఆ బౌల్లో ఉండేది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ పసుపు వేసుకోవాలి, అందుకే ఆడ కలర్ కూడా చేంజ్ అయింది చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ వాటర్ పోసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మళ్ళీ మీకు తగినంత ఉప్పు, మేమైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం ఒక కరివేపాకు అంటున్నా కొత్తిమీర తీసుకొని చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ బాగా కలిపెట్టేయాలి. బాగా అంటే బాగా కదా, కొంచెం లైట్గా. మళ్ళీ ఇంగువ వేసుకోవాలి. మళ్ళీ అది కొంచెం బాగా కలుపుకొని అది ఒక 10 to 15 minutes పక్కన పెట్టేయండి, అంటే బాయిల్ చేసి ఉంటుంది. మళ్ళీ నేనైతే టేస్ట్ చూస్తాను, బాగానే ఉంది, పుల్లగా కారంగా బాగానే ఉంది. బట్ మాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ఉల్లిపాయ బాగానే ఉంది, నార్మల్ రసం కన్నా ఇది కొంచెం టేస్ట్ చేంజ్ అయిందంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and comment below. Please subscribe.